ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఫలితాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఫలితాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఫలితాలు విడుదల చేస్తే ఊరుకోబోమని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శ్రీధర్ మాదిగ హెచ్చరించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు డిగ్రీ అడ్మిషన్లలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నారని తెలిపారు. వర్గీకరణ అమలు చేయమని ఓయూ అధికారులు సూత్రపరంగా చెప్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అమలు చేయాలి. పిహెచ్డి అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ వెంటనే ఎగ్జామ్స్ నిర్వహించరు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లలో, ఫార్మసీ అడ్మిషన్లలో, అగ్రికల్చర్ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నప్పుడు ఓయూలో ఎందుకు అమలు చేయట్లేరని నేను ఓయూ అధికారులను అడుగుతున్నా. ఈ విషయంలో మాదిగ ప్రొఫెసర్లు కూడా నోరెత్తకుండా తమ స్వార్థ బుద్ధితోని పదవుల కోసం ఈ రోజు జాతిని ప్రభుత్వ పెద్దల దగ్గర తాకట్టు పెట్టి కనీసం మాట్లాడట్లేరు. మీరు ఎందుకు మాట్లాడలేరు? రిజర్వేషన్ల వల్ల మీకు జాబులు వచ్చినాయి, వర్గీకరణ వల్ల మీకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అందింది. ఈ రోజు కడుపు ఎండిన మాదిగ విద్యార్థులు కొట్లాడుతుంటే కడుపు నిండిన మీరు ఎందుకు మాట్లాడట్లేరు? ఇది జాతికి ద్రోహం చేసినట్టు అని నీ మాదిగ ప్రొఫెసర్లకు గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయంలో మాదిగ మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి మన అడ్లూరు లక్ష్మణ్ గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు ఖచ్చితంగా స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు అంబేద్కర్ జయంతి నుంచే వర్గీకరణ మొదలైంది, మాదిగలకు ఒక ముద్ద ఎక్కువ పెడతామని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి ఏమైంది? ఉస్మాన్ యూనివర్సిటీలో గింత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ మాదిగ ప్రొఫెసర్లు మాట్లాడరు, అక్కడ మీరు మాదిగ మంత్రులు కాబట్టి మీరు మాట్లాడకపోతే ఇక్కడ ఓయూ అధికారులు అన్యాయం చేస్తుంటే మాదిగ విద్యార్థులు ఎస్సీ వర్గీకరణ జరిగితే 50 అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉంది, 40 నుంచి 50 అడ్మిషన్లు పొందే అవకాశం ఉంది. ఈ వర్గీకరణ లేకపోవడం వల్ల 40 నుంచి 50 అడ్మిషన్లు ఉన్నత విద్య అభ్యసించక తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బాధికల నుంచి ఉపకులాల నుంచి కూడా ఏమంటారు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఓయూ అధికారులు తమ తీరు మార్చుకోవాలి. మీ వ్యక్తిగత నిర్ణయాలు ఇక్కడ పనికిరావు. జియో నెంబర్ 33ని ఖచ్చితంగా ఓయూలో పిహెచ్డి అడ్మిషన్లు అమలు చేయాలి. లేకపోతే మాత్రం ఓయూ అధికారులని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరు ఓయూ